మదనపల్లి పట్టణంలోని మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాజాన్ బాషా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మదనపల్లి సముద్రం నిమ్మనపల్లె మండలం గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు మంది వచ్చారు. అయితే ఈ సభను ఉద్దేశించి నాదెండ్ల విద్యాసాగర్ రాటకొండ మధుబాబు, ఆర్జీ వెంకటేష్, చిన్నబాబు, సుధాకర్ మాట్లాడారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మనలో వ్యక్తిగత విభేదాలు ఎన్ని ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ కొరకు కష్టపడాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. కడపలోని జరగబోయే మహానాడు సభకు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చే విధంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని తెలియజేశారు. అధిష్టానం కార్యకర్తలు నాయకులు పడే కష్టాలు ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు. వారికి తగినట్టుగా అధికారాలు ఇస్తారు అని తెలియజేశారు. ఈ మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. మూడు మండలాలు పట్టణానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, సర్పంచులకు, ఎంపీటీసీలకి అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనం ఎందుకు మినీ మహానాడు జరుపుకుంటున్నాము? ఈ పార్టీని స్థాపించడం నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే ఈ మహానాడు కార్యక్రమం 20 కార్యక్రమాలు జరుగుతాయి. ఆ మాట కట్టుబడి ఉన్నాం. ఎక్కడ కూడా వెనకాలేదు లేదు. ఖచ్చితంగా మదనపల్లికి జిల్లా చేయడం మదనపల్లి వాసుల హక్కు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు పరిపాలనలో ఆ ఒక గుడ్డివారిపల్లికి 5 కోట్లు, చిప్లికి 5 కోట్లు కావాల్సి ఉంటే 10 కోట్లు ఖర్చు చేయలేని చరిత్ర ఈ వైసీపీ గవర్నమెంట్. ఇప్పుడు మొన్న మంత్రి గారు వచ్చింది, మన మంత్రి నిమ్మల రామానాయుడు గారు వస్తే అర్ధ గంట ముందు మా నాయకులు చెప్పాను నేను, అన్న అందరూ రాండి, మన ఇరిగేషన్ మంత్రి నాయకులు అదే ఐక్యతన్నా వాళ్ళకు ఉన్న బాధ్యత మీకు తప్పకుండా తెలుస్తుందన్నా. అదే తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష అని చెప్పి తప్పకుండా అప్పటికప్పుడే మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు గారు 10 కోట్ల రూపాయలు సమ్మర్ స్టోరేజ్ 2 ట్యాంకులు కూడా శాంక్షన్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా మదనపల్లి హాస్పిటల్ వచ్చి పీపీపీ మోడల్లో పెట్టారు. హాస్పిటల్లో డాక్టర్స్ లేవు, ఎంతో కష్టాలు ఉన్నాయి. దానికి మొన్న 3 నెలలకు 10 లక్షల రూపాయల మందులు వస్తుంటే దానికి 30 లక్షల మందు తీసుకొచ్చాం. హాస్పిటల్లో డాక్టర్లు పెంచుతున్నాం. తప్పకుండా అది పీపీపీ మోడల్లో కాకుండా మేము ఒక్క మాట కోరినాము, మదనపల్లి హాస్పిటల్ యథావిధిగా జిల్లా హాస్పిటల్గా పెట్టేయండి. ఆ హాస్పిటల్కి వచ్చింది ప్రజా హాస్పిటల్గా ఉంది. ఏదైతే మెడికల్ కాలేజీతో ఆ మెడికల్ కాలేజీకి మాత్రం సపరేట్ హాస్పిటల్ కట్టుకోవాలని చెప్పి సవినయంగా కోరుతున్నాం. త్వరలో తప్పకుండా మదనపల్లికి జూన్ 15
పార్టీ అంటే పార్టీ నాయకులతోనే తెలుగుదేశం పార్టీ ఉందని, కార్యకర్తలతో నాయకులతోనే ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. దయచేసి ఎక్కడైనా ఎవరైనా పేరు తప్పు అంటే మీరు నా ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా వేదిక పైన కూర్చునే స్థాయి కలిగిన వాళ్ళని ఎవరైనా తక్కువ తెలియజేస్తున్నారు. ఎక్కడ కూడా కానీ మీరు నిరాశపడే అవసరం లేదు. ఇది మన కుటుంబ సమ్మేళనం, మన కుటుంబం ఒక గెట్ టుగెదర్. ఈ గెట్ టుగెదర్ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. నేను మీకు సేవ చేసే ఎమ్మెల్యే, పార్టీ నాకు బాధ్యత ఇచ్చింది. ఈ రోజు మీకు సభలో తెలియజేస్తున్నాను, రేపు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. వైసీపీ వాళ్ళు వీళ్ళు వాళ్ళ పట్టుకొని నా దగ్గరికి వస్తారు. మీ పంచాయతీలో ఉన్న సచివాలయంలో ఉన్న మొత్తం స్టాఫ్ కి మార్చుతున్నాము. మీరు ఏ సచివాలయం నాయకులు ఉన్నారో మీరు చెప్పిన పేర్లే, మీరిచ్చిన పేర్లే మీ సచివాలయానికి వేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఎక్కడ కూడా కానీ ఒక్కరికి కూడా మార్చేది లేదు. మీరు ఎవరు చెప్తే, ఎందుకంటే రేపు మీరు నాయకత్వం బలపరచాలి. రేపు ఎంపీటీసీలు గెలిచాలా, జెడ్పీటీసీలు గెలిచాలా, సర్పంచులు గెలిచాలా, ఎంపీపీలు కావాలా. ఎట్టి పరిస్థితుల్లో రేపు 3 మండలాల్లో గెలవాలో, 35కి 30 కౌన్సిలర్లు గెలవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మన పైన పెద్ద సామాజిక బాధ్యత ఉంది. ఈ రోజు రేషన్ కార్డు ఇస్తున్నారు. రేషన్ కార్డులో ఒక ప్రోగ్రాం జరుగుతున్నది. మనం చాలా బాధ్యతగా ప్రతి వాడకు, ప్రతి ఊరుకు, ప్రతి పంచాయతీకి, ప్రతి వాడకు, ప్రతి పట్టణంలో ఉన్న వాళ్ళకందరికీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డులన్నీ ఇప్పించే బాధ్యత మన అందరిది. ఈ రోజు మీకు ఎంతో బాధ్యత ఉంది. ఎక్కడ కూడా మీ బాధ్యత మరవద్దండి. ఈ రోజు మన ఐక్యత ఎంత ఉన్నదో ఆ ఐక్యతకు నిదర్శనమే మీరు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ సమాజానికి కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడిన మనిషి. ఆ రోజు బిల్ క్లింటన్ నేరుగా ఉమ్మడి రాష్ట్రం ఉంటే హైదరాబాద్ నేరుగా వచ్చి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కలిసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మంచికి మారిపోయారు. ఒక నాయకత్వ పూర్తి లక్షణాలు కలిగిన మనిషి. అన్ని రోజులు వాళ్ళు జైల్లో పెట్టారు. 65 రోజులు జైల్లో పెడితే దాదాపు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పైన ఎక్కడ అరాచకం చేయొద్దండి, వాళ్ళ పైన మీరు ఏ రోజున చేయొద్దండి, ఎవరు తప్పు చేస్తే వాడిని శిక్షిస్తాం, అదే మాట మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ, సెంట్రల్ గవర్నమెంట్ మన చేతిలో ఉంది. మన సపోర్ట్ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాం. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మనకు పూర్తిగా ఉంది. ఈడీ ద్వారా కావాలంటే ఆ రోజు దాదాపు 27 కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద. ఈ రోజు ఇంకొక 15 కేసులు పంపించి జైలుకి పంపించవచ్చు. ఏ మాత్రం అటువంటి తప్పు చేయలేదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక మహనీయులు, ఒక దేశానికి కాదు, రాష్ట్రానికి కాదు, దేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి. మాట తీరు కానీ, పనితనం కానీ ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా కుదించిపోయింది. రాష్ట్రంలో ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి. అయినా కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్లు 3 సిలిండర్లు, 4,000 రూపాయలు పెన్షన్, 6,000 రూపాయలు పెన్షన్, 10,000 రూపాయలు పెన్షన్, అదేవిధంగా 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఏ మనిషికి పూర్తిగా అంగవైకల్యం ఉండి ఇంట్లో పడుకున్నారో ఆ మనిషికి ఆ కుటుంబ సభ్యులంతా ఏం చేశారంటే, ఇది ఇంకంతా అయిపోయింది, ఎప్పుడు చచ్చిపోతాడో చచ్చిపోయి ఇంకా మాకు ఇది చాలా కష్టం అయిపోయిందని ఆలోచన చేశారు. అటువంటి మనిషికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తానే, అయ్యో ఈయన ఇంకా బతికుంటే మాకు చాలా మంచిది, ఈరోజు వీళ్ళకి చాలా అవసరం ఉంది, ఈయన ఉంటే నెలకు సరిపోయే ఇంటి ఖర్చులంతా 15,000 వచ్చేస్తా ఉంటే నువ్వు నా బాగుండదు ఆయన. ఆయన ఇప్పుడు తెల్లారు లేస్తాను, ఆయన మొహం కడిగిస్తూ ఉన్నారు, ఆయన బట్టలు కుడిగిస్తూ ఉంటారు, ఆయనకి కావాల్సిన టిఫిన్ ఇస్తూ ఉంటారు, కాఫీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు ఎవరైతే పూర్తిగా డిసేబుల్ ఉన్న మనుషులకు రాజ్య మర్యాదలు ఇప్పించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి. అదే తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆయన దగ్గర ఎక్కడ కక్షపూరిత రాజకీయాలు లేవు, కక్షతో కూడిన రాజకీయాలు చేయలేదు. ఆయనకి జైల్లో పెట్టిన వాళ్ళకు కూడా క్షమించి వదిలేశారు. ఓ నీ కర్మలను అనుభవిస్తావు, దేవుడు అనేవాడు ఉన్నాడు,
తప్పకుండా నువ్వు నా పైన చేసిన తప్పుకి నేను శిక్షించను, దేవుడే నీకు శిక్షిస్తానని చెప్పిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రాష్ట్ర